ఆయన్ని ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ ఏం జరిగింది? దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. ఈ వాక్య భాగంలో ఒక మాటను మనము చూసుకుందాం. ఏమిటా మాట అంటే 2 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. 2 రాజులు 3:16. యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు అక్కడ మరి ప్రవక్త అంటే, ఈ లోయలో గోతులను ఏమంటున్నాడు? తవ్వించమంటున్నాడు. ఈరోజు నేను మీతో పంచుకోబోయే వాక్య భాగం కూడా అదే. డిగ్ ఏ డిచ్, గోతులను త్రవ్వించుడి అనే మాటను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సాధారణంగా మనము గోతులు ఎప్పుడు తవ్వుతాం? ఇల్లు కట్టేటప్పుడు. ఈ బాగా చెప్పారు. కానీ వాస్తవానికి గోతులు ఎప్పుడు తవ్వుతామంటే అవతలోడిని నాశనం చేయడానికి గోతులు తవ్వుతాం. కాబట్టి మీరు విరోధంగా, దేవునికి విరోధంగా లేదంటే ఇతరులకు విరోధంగా ఏమైనా గోతులు తవ్వితే ఆ గోతుల్లో మీరే పడతారు. జాగ్రత్త. ఏమేనా? హల్లెలూయా, హల్లెలూయా. ముఖ్యంగా జాబ్ చేసేవాళ్ళు కదా, వీడికి ఎక్కడ పక్కనోడికి ప్రమోషన్ వస్తుందని వాడి గురించి బ్యాడ్ పబ్లిసిటీ అంతా చేస్తుంటారు. జాగ్రత్త, ఫస్ట్ నిన్నే తీసేస్తారు ఉద్యోగుల నుంచి. కాబట్టి గోతులు తవ్వబాక. ఎందుకంటే ఆ గోతుల్లో ఎవరు పడతారు? మనమే పడతాం. అయితే ఇక్కడ ప్రవక్త చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఈ లోయలో గోతులు తవ్వించండి అంటున్నాడు. అసలు ఏ సందర్భంలో చెప్తున్నాడు, ఎందుకు గోతులు తవ్వమంటున్నాడు అనేది మనము మరి కూలంకుషంగా చూద్దాం. మీరు ఇక్కడ చూస్తే మనకు 3 రాజులు కనబడతారు. ఎవరా 3 రాజులు అంటే, ఒకతను ఇశ్రాయేల్ రాజు, ఇంకొక ఆయన యూదా రాజు, ఇంకొక ఆయన ఏదోము రాజు కనబడుతున్నట్లు మనం చూస్తాం. ఈ 3 కూడా ఒక రాజ్యం మీదకి దండెత్తుతున్నారు. ఏమిటా రాజ్యం అంటే, మోయాబు రాజ్యం మీదకి దండెత్తుతున్నారు. ఎందుకు మోయాబు రాజ్యం మీదకి దండెత్తుతున్నారంటే, అక్కడ 4వ వచనంలో రాయబడింది. చూడండి ఏమని రాయబడింది. 2 రాజులు 3:4లో మేషా అనేకమైన మందులు గలవాడై 1,00,000 గొర్రె పిల్లలను, బొచ్చు గల 1,00,000 గొర్రె పొట్టేళ్లను ఇజ్రాయేలు రాజుకు పన్నుగా ఇచ్చుచుండువాడు. అయితే ఆహాబు మరణమైన తర్వాత మోయాబు రాజు ఇజ్రాయేలు రాజు మీద తిరుగుబాటు చేయగా ఏం చేసేవాడు ఈ మోయాబు రాజు అంటే? ట్యాక్స్ కట్టేవాడంట. ఏం చేసేవాడు? ట్యాక్స్ కట్టేవాడు. ఎవరికి కట్టేవాడు అంటే ఆహాబు రాజు కట్టేవాడు. ఎవరి ఆహాబు రాజు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజు యొక్క తండ్రి, ఇశ్రాయేల్ రాజు యొక్క తండ్రి ఆహాబు రాజు గారికి ట్యాక్స్ కట్టేవాడు. ఎప్పుడైతే ఆహాబు గారు మరణించిన తర్వాత అతని కుమారుడు రాజు అయ్యాడు. కాబట్టి ఏం చేస్తున్నాడు మోయాబు రాజు అంటే, తిరుగుబాటు చేస్తున్నట్లు మనం చూస్తాం. వాస్తవానికి ఈ ట్యాక్స్ కలెక్షన్ సిస్టము
ఎవరి నుంచి ప్రారంభమైంది? మోయాబీలు మరి ఇశ్రాయేలీలకి ఈ ట్యాక్స్ని కట్టడం ఎవరి నుంచి ప్రారంభమైంది? మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే దావీదు భక్తుడు ప్రారంభించాడంట. మీరు చూడండి 2 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. ఏమని రాయబడింది? 2 సమూయేలు 8, 2-3 వచనాలు. అతడు మోయాబీలను ఓడించి నేల పొడుగున పంట చేసి తాడుతో కొలిచి 2 తాడులు పొడుగునున్న వారు చావవలననియు 1 తాడు పొడుగుగానున్న వారు బ్రతకవచ్చుననియు నిర్ణయించెను. అంతటా మోయాబీలు దావీదునికి దాసులై కప్పము చెల్లించుచుండిరి. చూడండి, దావీదు యొక్క మరి రాజ్యములో ఆయన మోయాబీల మీద యుద్ధం చేసి ఏం చేశాడంటే, మీరు ఈ నేల కనబడుతుందా మీకు? నేల మీద ఏం చేశాడంటే ఒక తాడును పెట్టాడంట. తాడును పెట్టి 2 మూరలు ఎవరైతే పడుకోబెట్టి వాళ్ళని 2 మూరలు తాడున్న వాళ్ళు ఏం చేశాడంటే చంపించేశాడు. అంటే 1 మూర తాడున్నోడు ఏం చేశాడు? వదిలేసి బతికేలా చేసి వాళ్ళ చేత ఏం చేయించాడు? ట్యాక్స్ పే చేయమని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటంటే 2 మూరలు అంటే ఎవరైతే హైట్ ఉన్నారో వాళ్ళని కదా. మనం ఏమనుకుంటాం, హైట్ ఉంటే చాలా అడ్వాంటేజ్ అండి, నిచ్చెన వేసుకొని అవసరం లేదు, మనమే బల్బులు పెట్టుకోవచ్చు, మనమే ఫ్యాన్లు బిగించు. కానీ ఇక్కడ ఎవరిని బతికిస్తున్నాడు దావీదు? పొట్టోళ్ళని బతికిస్తున్నాడు. పొట్టోళ్ళు గట్టోళ్ళు జాగ్రత్త. కాబట్టి నేను హైట్ కావాలని అనుకున్నారు మీరు, అయితే మంచిదే, అవ్వకపోయినా కూడా మంచిదే. చూడండి, దావీదు భక్తుడు హైట్ వాళ్ళని వదిలేస్తున్నాడు, హైట్ వాళ్ళని చంపేస్తున్నాడు. పొట్టుకున్న వాళ్ళని ఏం చేస్తున్నాడు? వదిలేస్తున్నాడు. వదిలేసి కప్పం కట్టండి అబ్బాయి అంటున్నాడు. సో ఆ కప్పం కట్టడం అప్పటి నుంచి ప్రారంభమైంది. వీళ్ళు కడుతూనే ఉన్నారు. ఆహాబు ఎప్పుడైతే మరణించాడో, ఆ యెహోరాము అనే వ్యక్తి ఎప్పుడైతే ఇశ్రాయేల్ రాజుగా వచ్చాడో, వాళ్ళు కప్పం కట్టడం మానేశారు. వెంటనే ఈయన కోపం వచ్చి ఎవరిని సంప్రదిస్తున్నాడు? యూదా రాజు అయిన యెహోషాపాతును సంప్రదిస్తున్నాడు. యోధం రాజును సంప్రదించయ్యా, వారు మనకు విరోధంగా ఇట్లా లెగిశారు కాబట్టి నాతో పాటు యుద్ధం చేయడానికి మీరు వస్తారా అని ఆ 2 రాజులు కూడా ప్రాధేయపడుతున్నట్లు మనం చూస్తాం. ఈ ఎవరైతే ఇశ్రాయేల్ రాజు ఉన్నాడో అతని బ్యాక్గ్రౌండ్ మీరు చూసినట్లయితే అతను ఎటువంటి వ్యక్తి అంటే చూడండి, 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదవండి. ఏమని రాయబడింది అతని గురించి? ఆహాబు కుమారుడైన యెహోరాము యూదా రాజైన యెహోషాపాతు ఏలుబడిలో 18వ సంవత్సరమందు షామ్రోనులో ఇజ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరములు ఏలెను. ఇతడు తన తల్లిదండ్రులు చేసిన ప్రకారము చేయక తన తండ్రి నిలిపిన బయలు దేవతా స్తంభమును తీసివేసిన గాని యెహోవా దృష్టికి చెడుతనము చేయుట మానకుండెను. చూడండి, బయలు దేవతా స్తంభాన్ని తీసేశాడు కానీ యెహోవా దృష్టికి ఏం చేస్తా ఉన్నాడు? చెడుతనం చేసేవాడుగానే ఉన్నాడు. ఇంకేం రాయబడింది 3వ వచనంలో చదవండి. ఇజ్రాయేలు వారు పాపము చేటుకు కారకుడగు నేబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడవక చేయుచూనే వచ్చెను. ఏంటంట? యెరోబాము చేసిన పాపాలని విడిచిపెట్టకుండా ఇతను కూడా కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. అంటే ఈజ్ అన్ ఈవిల్ కింగ్. పాపం చేయటంలో అంటే కొన్ని మంచి పనులు చేశాడు. ఏంటి ఆ మంచి పనులు అంటే ఆ బయలుదేవత స్తంభాలని పడగొట్టాడు, కానీ దేవునికి విరోధంగా పాపం చేసేవాడుగానే ఉన్నాడు. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పాపం చేసేవాడుగా ఉన్నాడు. అయితే ఈ వ్యక్తికి కష్టం వచ్చింది. ఈ వ్యక్తికి సహాయపడడానికి ఎవరు ముందుకు వస్తున్నారు అంటే దేవుని భక్తుడైన, దేవుని యందు విశ్వాసం ఇచ్చిన యెహోషాపాతు రాజు ముందుకు వస్తున్నట్లు మనం చూస్తాం. ముందుకు వస్తున్నాడు, నేను నీకు సహాయం చేస్తా. ఏమంటున్నాడు చూడండి, మీరు చూస్తే అక్కడే 6వ వచనంలో ఏమంటున్నాడు? సహాయాన్ని అర్జించినప్పుడు చూడండి ఏమంటున్నాడు? యెహోవారాము షామ్రోను నుండి బయలుదేరి ఇజ్రాయేలు వారిని అందరినీ సమకూర్చెను. యూదా రాజైన యెహోషాపాతునికి వర్తమానం పంపి, మోయాబు రాజు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నాడు, నీవు వచ్చి నాతో కూడా మోయాబీలతో యుద్ధము చేసేదవా అని అడగగా అతడు, నేను నీ వాడనై ఉన్నాను, నా జనులు నీ జనులే, నా గుర్రములు నీ గుర్రములే. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఏమంటాడయ్యా? నేను నీ వాడిని ఉన్నాడు, నా జనులు నీ జనులే, నా గుర్రములు. వాడికి ఏదో సమస్య వచ్చింది, కప్పం కట్టట్లేదంట. మనకేం బాయే, మనం బాగానే ఉన్నాంగా, మనం బాగానే బతుకుతున్నాంగా, వాడిని నాశనం అయితే నాకెందుకు అని అనుకోవట్లేదు. అది దేవుని మనసు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా ఇతరుల గురించి ఆలోచన చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలంగా మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంట? ఇతరుల గురించి ఆలోచన చేసే వారంగానే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నిజంగా నీలో దేవుని మనసు ఉంటే నువ్వు ఇతరులకు సహాయం చేసేవాడుగా అంటావు. ఆమేన్, హల్లెలూయా. యెహోషాపాతు ఇతనికే కాదు, వీళ్ళ తండ్రికి కూడా సహాయం చేశాడు.
ఆయన కూడా మరి ఒకసారి యుద్ధానికి సహాయం అడిగినప్పుడు ఏమంటున్నాడు చూడండి, మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం ఏమని రాయబడింది చదవండి. మొదటి రాజులు 22 చేయుటకు నాతో కూడా నీవు రామోత్గిలాతు మీదకు వచ్చేదవా అని యెహోషువపాతును అడిగెను. అందుకు యెహోషువపాతు నేను నీవాడనే, నా జనులు నీ జనులే, నా గుర్రములు నీ గుర్రములే అని ఇజ్రాయేలు రాజుతో చెప్పాను. ఆమేన్. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అంతకుముందు ఆహాబుతో కూడా చెప్తున్నాడయ్యా, నా జనులు నా గుర్రములు. అంటే ఆయన బెడ్లో ఉంది ఏంటది, హెల్పింగ్ నేచర్ ఉంది. అది హెల్పింగ్ నేచర్ అనేది స్వాభావికంగా రావాలి. పోయిన శుక్రవారం రోజు చెప్పాను, యేసయ్యలో బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా, గాడ్ ఈజ్ లవ్, లవ్ ఇస్ గాడ్. కాబట్టి ఎవరు చెప్పనవసరం లేదు దేవునికి ప్రేమించమని, ఎందుకంటే దేవుని యొక్క స్వభావమే ప్రేమించడం. ఏమైనా హల్లెలూయా. నువ్వు ద్వేషించినా ఆయన ప్రేమిస్తాడు, నువ్వు కొట్టినా ఆయన ప్రేమిస్తాడు, నువ్వు ఆయన్ని తిట్టినా ప్రేమిస్తూనే ఉంటాడు, ఆయన నిత్యము నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన ఎట్లా ప్రేమిస్తాడంటే శాశ్వతమైన ప్రేమతో మనల్ని విడువక విడువక అధిక కృపను చూపిస్తాడు. ఆయన కృప చూపిస్తున్నాడు కాబట్టి ఈరోజు మనం ఎవరం కూడా నిర్మూలము కాకుండా వారంగా ఉన్నాం. ఏమైనా హల్లెలూయా. మళ్ళీ ఏ మంచితనం ఉంది, మనం చేసే ఎక్సర్సైజులు ఆహారపు అలవాట్లకి మనం ఉండగలమా ఈరోజు? నో, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ వీఆర్ హియర్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలలో కూడా విశ్వాసుల్లో కూడా ఈ సహాయం చేసే నేచర్ ఆటోమేటిక్గా ఉంటుంది. కాబట్టి యెహోషువపాతు అంటున్నాడు కదా, నేను చేస్తా, నేను వస్తా. కానీ ఆయన చేసిన తప్పేంటి తెలుసా? ఆయన అడుగుతున్నాడు, అయ్యా ఏ మార్గంలో వెళ్దామని అడుగుతున్నాడు. చూడండి తర్వాత 8వ వచనంలో ఏమని రేపటి చదవండి. మనము ఏ మార్గము పోదుమని యెహోషువపాతు అడగగా అతడు ఏదేమో అరణ్య మార్గమును పోదుమని చెప్పాను. ఎవరిని అడుగుతున్నాడు? ఇశ్రాయేల్ రాజుని అడుగుతున్నాడు. అయ్యా యుద్ధంకి వెళ్దాం అంటున్నావు కదా, ఏ మార్గంలో వెళ్దాం అని అడుగుతున్నాడు. ఎవరిని అడగాలి? వాస్తవానికి దేవుణ్ణి అడగాలి. అంతేనా? ఒక దేవునికి విరోధంగా నడుచుకునే రాజుగారిని అడుగుతున్నాడు యెహోషాపాతు, ఏ మార్గంలో వెళ్దామని. ఈరోజు చాలాసార్లు మన జీవితాన్ని కట్టుకోవటానికి, లేదంటే మన కెరీర్ని బిల్డ్ చేసుకోవటానికి, మనం ముందుకు వెళ్ళటానికి మనము మన స్నేహితుల్లో, లేదంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళని అందరినీ సంప్రదిస్తాం ఎక్సెప్ట్ గాడ్. దేవుణ్ణి తప్పించి అందరిని అడుగుతాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నీకు సరైన ఆలోచన ఇచ్చేది ఆ యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నిన్ను సృజించిన సృష్టికర్త. ఆమేన్. ఆమేన్. ఒక మాట రాయబడింది 139వ కీర్తన 15-16 వచనాల్లో. ఏమని రాయబడింది చూడండి, 139వ కీర్తన 15-16 వచనాల్లో. పాద స్థలములలో విచిత్రంగా నిర్మించబడిన వాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. ఆమేన్. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. నియమింపబడిన దినముల్లో ఒక్కటైనా కాకమునిపే అన్నీ కూడా రాసేసాడంట. ఈ లోకంలో ఏం జరగాలి నీ జీవితంలో మొత్తం రాసేసాడు ఆయన. కాబట్టి ఎవరిని అడగాలి నువ్వు? నీ జీవితం అనే పుస్తకానికి రచయిత ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. కాబట్టి నువ్వు ఎవరిని అడగాలి ఈరోజు? యేసుక్రీస్తు ప్రభుని అడగాలి. కానీ ఎవరిని అడుగుతున్నాడు? రాజుని అడుగుతున్నాడు, అయ్యా ఎట్లా పోదామని. వెంటనే ఏమైపోయింది, ఎక్కడ చిక్కున్నారని చూడండి. తర్వాత వచనంలో చదవండి, ఏమన్నా 9వ వచనంలో. ఏదేము అరణ్య మార్గము పోదుమని చెప్పెను. ఇజ్రాయేలు రాజును యూదా రాజును ఏదేము రాజును బయలుదేరి 7 దినములు చుట్టూ తిరిగిన తర్వాత వారితో కూడా ఉన్న దండు వారికిని పశువులకును నీళ్లు లేకపోయెను. ఆమేన్. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆ ఏదేను అరణ్యములో తిరుగుతా ఎటు పోవాలో కూడా అర్థం కాని స్థితిలో ఉన్నారు. ఈరోజు గుర్తుపెట్టుకో, నీ జీవితాన్ని నువ్వు ప్లాన్ చేసుకోవాలా, నేను ముందుకు వెళ్ళాలి, ఆలోచన ఎవరిని అడగాలి? యేసుక్రీస్తు ప్రభుని అడగాలి. ఆయన మనకు మార్గాన్ని బోధించే దేవుడు. 32వ కీర్తన 8వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. 32వ కీర్తన 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్పెదను. ఆమేన్. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆయన ఉపదేశం చేస్తాడంట, మార్గం బోధిస్తాడంట, ఆలోచన కూడా చెప్తాడంట. ఆమేన్. నమ్మినవారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఎవరిని అడగాలి ఆలోచన? మనుషుల్లా దేవుణ్ణా? కానీ ఎవరిని అడుగుతున్నాడు?
మనిషిని అడిగాడు కాబట్టి ఏం చేస్తున్నారు, అరణ్యంలో తిరగతానే ఉన్నారు. తిరిగి 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 అలసిపోయి నీళ్లు లేక చచ్చిపోయే పరిస్థితి. వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు? యుద్ధం చేయడానికి పోతున్నారు. మోయాబు రాజును ఓడించడానికి వెళ్తున్నారు. యుద్ధం చేయకుండానే చచ్చిపోబోతున్నారు. ఏమన్నా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. యుద్ధంలో చచ్చినా అది వీరమరణమయ్యేదేమో. యుద్ధంలో పాల్గొనకుండానే నీళ్లు లేక చచ్చిపోయే పరిస్థితి ఏర్పడింది. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. వాళ్ళ గుర్రాలకి వాళ్ళ పశువులకి నీళ్ళు లేవు, వీళ్ళకి నీళ్ళు లేవు, నీళ్ళు తాగడానికి ఏం లేవు. అప్పుడు అంటున్నాడు యెహోషువపాతు, ఏమంటున్నాడంటే, అయ్యా మనం ఏం చేద్దామంటే యెహోవా యొద్ద విచారణ చేద్దాం. ప్రభు దగ్గర మనము విచారణ చేద్దాం. ఇట్లా 7 రోజులుగా తిరుగుతున్నామే ఈ అరణ్యంలో, ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం కదా, నీళ్ళు లేని పరిస్థితుల్లో ఉన్నాం కదా. ఇక్కడ ఎవరైనా ప్రవక్త ఉన్నాడా అంటే మరి ఏమని చెప్తున్నారు చూడండి. ఆ తర్వాత వచనాల్లో మీరు చదివినట్లయితే 10వ వచనం చదవండి. ఏమని రాయబడింది? ఇజ్రాయేలు రాజు కటకట 3 రాజులమైన మనలను మోయాబీలు చేతికి అప్పగింపవలనని యెహోవా మనను పిలిచిననగా యెహోషువపాతు అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనను ఇచ్చట లేడా అని అడిగెను. అంతటి ఇజ్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయుచూ వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా, అయ్యా ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చినా అంటే నీళ్ళు అందించి ఒక ఆయన ఉన్నాడండి ఏలియా గారికి. ఎలీషా షాపాతు కుమారుడు అంటే వారికి ఎలీషా అంటే ఎంత తక్కువ భావం ఉందో చూడండి. హల్లెలూయా. ఎలీషా ఏలియా కంటే 2 అభిషేకం కలిగిన వాడు. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వారికి ఎట్లా ఉంది అంటే ఆ ప్రవక్తను కూడా లెక్క చేయలేని స్థితిలో ఉన్నారు, వారు పట్టించుకోవట్లేదు. అయితే చెప్తున్నాడు ఒక దాసుడు అంటే, అయ్యా ఇక్కడ ఎలీషా ఉన్నాడంటే సరే వెళ్దాం పదండి అంటున్నాడు. ఎప్పుడైతే ఇశ్రాయేల్ రాజు ఎలీషా దగ్గరికి వచ్చాడో ప్రవక్త గారికి ఆవేశం కట్టలు దించుకుంది. ఏమంటున్నాడు చూడండి, తర్వాత వచనంలో ఏమని రాయబడింది? ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా యెహోషువపాతు యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరికినను ఇజ్రాయేలు రాజును యెహోషువపాతును ఏదేము రాజును అతని యొద్దకు పోగా ఎలీషా ఇజ్రాయేల్ రాజును చూచి, నాతో నీకేమి నిమిత్తమేమి, నీ తల్లిదండ్రులు ఉంచుకుని ప్రవక్తల యొద్దకు పొమ్మని చెప్పెను. ఏమంటున్నాడయ్యా, నాతో ఏం పని నీకు? నీ తల్లిదండ్రుల దగ్గర ప్రవక్తలు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర పోయి కనుక్కో, ఏం చేయాలో కనుక్కో, నాతో నీకేం పని అంటున్నాడు. ఎందుకంటే వారు ప్రవక్తను గుర్తించట్లేదు, అభిషక్తుడిని గుర్తించట్లేదు, దేవుని సేవకుడిని గుర్తించలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి నాతో నీకేం పని, వాళ్ళ దగ్గరికే పో, అంతేనా? అంతేనా కాదు? వాళ్ళ దగ్గరికే పో, వాళ్ళ దగ్గరికే చూసుకోపో. అయ్యా అట్లా అనొద్దు, నేను నీ దగ్గరికే వచ్చాను కానీ ఒప్పుకోలేదు. కానీ ఎప్పుడు సహాయం చేయాలనుకున్నాడు తెలుసా? యెహోషువపాతును బట్టి నేను నీకు సహాయం చేస్తా అంటున్నాడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో నువ్వు దేవునికి వ్యతిరేకంగా నడిచినా నీ పక్కన దేవుని బిడ్డ ఉంటే దేవుని బిడ్డను బట్టి దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఒకవేళ దేవుడు నిన్ను కాపాడాలనుకున్నాడేమో, ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నావు, ఓకేనా, ఆ ఫ్లైట్ నాశనం అవ్వాలనుకున్నా కానీ నిన్ను బట్టి దేవుడు ఫ్లైట్ని కాపాడుతాడు. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరి కొరకు అందరినీ కాపాడుతాడు దేవుడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచే బిడ్డలు, ఆయన్ని ఎందు నమ్మిక ఉంచే బిడ్డల్ని దేవుడు కాపాడే దేవుడు, భద్రపరిచే దేవుడు, రక్షించే దేవుడుగా ఉన్నాడు. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. వెంటనే అంటున్నాడు కదా, చూడండి ఈ తర్వాత వచ్చిన ఏమంటున్నాడు చదవండి. ఎలీషా ఇట్లా, నేను ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు యూదా రాజైన యెహోషువపాతును నేను గౌరవం చేయని ఎడల నిన్ను చూచుటకైనను లక్ష్య పెట్టుటకైనను ఒప్పకపోదునను. నిన్ను చూడటానికి కూడా, నిన్ను లక్ష్య పెట్టడానికి నేను ఒప్పుకుపోయేవాడిని కాదు, కానీ ఒప్పుకునేవాడిని కాదు, కానీ కేవలం యెహోషువపాతును బట్టే, ఆయన గౌరవం ఇవ్వాలి కాబట్టి మీకు సహాయం చేస్తున్నా. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. దేవుని బిడలకి దేవుడిచ్చిన ఆధిక్యత అది. ఏమైనా నమ్మినవారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఒకవేళ మీ కుటుంబంలో, మీ ఇంట్లో ఎవరు నమ్ముకోలేదేమో మీ తల్లిదండ్రులు, నువ్వు నమ్ముకుంటే మీ తల్లిదండ్రులకు అస్వస్థ వచ్చిన దేవుడు వారిని బతికిస్తాడు. నమ్మినవారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా.
నిన్ను బట్టి నీ కుటుంబాన్ని బ్రతికిస్తాడు దేవుడు, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని కాపాడుతాడు దేవుడు. ఏమైనా నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. వెంటనే అంటున్నాడు కదా, సరే దేవుని యొద్ద నుంచి మాట రావాలి కదా, ఏం చేయాలి మీరంటే ఏం చేస్తున్నారు చూడండి. తర్వాత వచ్చిన ఏమని రాబడింది, నా యొద్దకు వీణ వాయించగల ఒకరిని తీసుకుని రమ్ము. వాయిద్యుడు ఒకడు వచ్చి వాయించుచుండగా, ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేయమంటున్నాడు, ముందుగా వీణ వాయించేవాడిని ఒకరిని. ఎప్పుడైతే వీణ వాయిస్తా ఆరాధిస్తున్నాడో వెంటనే దేవుని ఆత్మ, దేవుని హస్తము దిగి వచ్చినట్లు మనం చూస్తాం. ఏమైనా హల్లెలూయా. నేను అందుకే చెప్తాను, ఏముంది శక్తి ఎందులో ఉంది, స్తుతిలో ఉంది. నువ్వు దేవుణ్ణి స్తుతించినప్పుడు దేవుడే దిగి వస్తాడు. ఏమైనా హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించినప్పుడు దేవుడే దిగి వస్తాడు. సమస్తమైన దురాత్మ శక్తులన్నీ కూడా వెళ్ళిపోతాయి. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. సంగీతంలో శక్తి ఉంది. దేవుని స్తుతించినప్పుడు, దేవుణ్ణి ఆరాధించినప్పుడు ప్రభువే దిగి వస్తాడు. ఆ వాయిద్యం వాయిస్తుండగా యెహోవా హస్తం అతని మీదకి వచ్చిన వెంటనే అతను చెప్పిన మాట ఏంటంటే, లోయలో ఏం తవ్వమంటున్నాడు, గోతులు తవ్వమంటున్నాడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళ పరిస్థితి ఎట్లుంది, అలసటతో ఉన్నారు, శక్తి లేదు, నీళ్లు లేవు. ఇక్కడ ఏమంటున్నాడు ప్రవక్త, శక్తే లేదంటే గోయి తవ్వమంటున్నాడు. గోయి తవ్వాలంటే శక్తి కావాలవుద్దా? మరి వాళ్ళు చేస్తున్నారా? ప్రవక్త చెప్పినట్టు చేస్తున్నారా? మరి చూడండి, ప్రవక్త ఏదైతే మాట చెప్పాడో ఆ మాటను వారు జరిగిస్తున్నట్లు మనం చూస్తాం. ఫస్ట్ థింగ్, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయాలి అంటే, ఏమండి నేను నమ్ముతున్నాను, ఏమండి నేను విశ్వసిస్తున్నాను అని చెప్తే సరిపోదు, కానీ నీ విశ్వాసాన్ని క్రియల రూపంగా నువ్వు చూపించాలి. నువ్వు క్రియారూపకంగా నువ్వు విశ్వాసాన్ని చూపించినప్పుడే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. నువ్వు క్రియారూపకంగా నీ విశ్వాసం చూపించినప్పుడే దేవుడు శత్రు దాడి నుంచి నిన్ను తప్పిస్తాడు. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. యాకోబు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. యాకోబు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం ఏమని రాయబడింది, ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో, ప్రాణము లేని శరీరము ఎలాగు మృతమో, అలాగే క్రియలు లేని విశ్వాసము, అలాగే క్రియలు లేని విశ్వాసము. ఆమేన్. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ప్రాణము లేకపోతే శరీరం బతుకుంటుందా, చచ్చిపోద్దా? మృతమే కదా. అదే రీతిగా క్రియలు లేకపోతే, ఫెయిత్ వితౌట్ యాక్షన్స్ ఇస్ డెత్. గుర్తుపెట్టుకోండి, మృతమే. ఈరోజు నాలో విశ్వాసం ఉందని నువ్వు నోటితే చెప్తే సరిపోదు, కానీ అది క్రియారూపకంగా నువ్వు జరిగించాలి. అంటున్నాడు, గోతులు తవ్వు అంటున్నాడు. అయ్యా మేము అలసిపోయి ఉన్నామయ్యా, ఇంకెక్కడ గోతులు తవ్వేది, మా వల్ల అవుతుందా అని వారు అనలేదు. కానీ ప్రవక్త ఏదైతే మాట చెప్పాడో ఆ మాటని అనుసరించి నడుచుకున్నారు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతం చేయాలంటే నువ్వు క్రియారూపకంగా నీ విశ్వాసాన్ని కనపరచాలి. ఫెయిత్ రిక్వైర్స్ యువర్ యాక్షన్. గుర్తుపెట్టుకోండి, నీవు క్రియారూపకంగా విశ్వాసము చూపించకపోతే నీ జీవితంలో ఏ అద్భుతం కూడా జరగదంతే. ఏమైనా హల్లెలూయా. ఈరోజు నువ్వు గోతిని తవ్వటం అంటే, ఈరోజు గోతిని నువ్వు తవ్వటం అంటే నువ్వు దేని కొరకైనా ఎదురు చూస్తున్నావేమో, ఏదైనా అద్భుతం కొరకు ఎదురు చూస్తున్నావేమో. నీవు క్రియారూపకంగా దేవుని మాటకు లోబడకపోతే నీ జీవితంలో ఏ అద్భుతం కూడా జరగదు. ఏమైనా నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. సో లోతుగా ఏం తవ్వాలి, దేవుని వాక్యాన్ని తవ్వాలి, దేవుని మాటను తవ్వాలి, దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. దేవుని మాటను అనుసరించి నడుచుకుంటే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. క్రియలు లేని విశ్వాసము మృతం. ఏమండి నేను నమ్ముతున్నానండి, దేవుడు నన్ను బాగు చేస్తాడు, దేవుడు నాకు క్యాన్సర్ తొలగిస్తాడని నమ్ముతాడండి అని నువ్వు చెప్పి నువ్వు మళ్ళీ పోయే క్యాన్సర్ ట్రీట్మెంట్ జుట్టు పోయిద్దంట కదా, విగ్ ఎక్కడ దొరుకుతుందంటే అది విశ్వాసం కాదు, ఖచ్చితంగా విశ్వాసమే. దేవుడు నీ జీవితంలో స్వస్థతను అనుగ్రహించాడు. గుర్తుపెట్టుకో. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఈరోజు నీలో విశ్వాసం ఉంటే క్రియారూపకంగా చూపించాలి. నా దేవునిలో ఎంత గొప్ప శక్తి ఉన్నప్పటికీ ఆవగింజంత విశ్వాసం నీలో లేకపోతే ఏ అద్భుతం కూడా జరగదు. ఈరోజు నువ్వు గోతుని తవ్వాలంటే
ఏం గోతును తవ్వాలి? దేవుని మాట, దేవుని వాక్యం అనే గోతును తవ్వాలి. ఈ వాక్యాన్ని తవ్వేం చేయాలి? నువ్వు నీ హృదయంలో ఏం చేయాలా? పుడ్చిపెట్టుకోవాలా. ఆ వాక్యం ఎప్పుడైతే నీ హృదయంలో ఉంటుందో, ఆయన మాట చెప్పినోడు చేస్తాడా చేయడా? అబద్ధ మాటకు ఆయన నరపుతుడు. నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో వాక్యాన్ని నాటుకుంటావో ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని నాటుకోవటమే కాదు, వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. వాళ్ళు గోతులు తవ్వేరా తవ్వలేదా? ఈరోజు నువ్వు తవ్వుతున్నావా? తవ్వుతున్నావా లేదా? తవ్వుతున్నావు. ఏంటి? ఇతరులకు విరోధంగా గోతులు తవ్వుతావు. ఏమైంది? ఆ గోతులు ఎవరు పడతారు? నువ్వే పడతావు. జాగ్రత్త. అది కాదు, విశ్వాసముతో ప్రభు వాక్యపు లోతులోనికి వెళ్ళి ఆ వాక్యాన్ని నీ హృదయంలో నాటుకోవాలి. అప్పుడు ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నమ్మిన దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ రీతిగా నడుచుకుంటున్నావు పరీక్షించుకో, పరిశీలించు. ప్రార్థన చేసుకుందాం. నాయన స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవా, నీకే వందనాలు నాయన ప్రభా. నాయన వాక్యం ద్వారా నాయన మీరు మాట్లాడిన విధానానికి నాయన నీకే వందనాలు ప్రభా. అవును తండ్రి నాయన ప్రభా, మరి నాయన లోయలో నాయన గోతులను నాయన త్రవమంటున్నావు నాయన ప్రభా. యేసయ్యా నాయన మా విశ్వాసాన్ని క్రియారూపకంగా నాయన చూపమంటున్నావు కదా నాయన. నువ్వు అద్భుతాలు చేసే దేవుడు నాయన. నాయన ఇంకా బిడ్డల జీవితాల్లో నాయన ప్రభా తండ్రి, మరి నాయన కార్యాలు జరగని స్థితిలో ఉన్నారేమో నాయన, నీకు లోబడని స్థితిలో ఉన్నారేమో, ఇంకా పాపము నాయన వారి హృదయంలో ఉన్నట్లయితే నీ సన్నిధిలో నాయన వారి పాపాన్ని ఒప్పుకోవాలి నాయన, సరిచేసుకోవాలి. నీ వాక్యానికి, నీ మాటకి నాయన వారి లోబడి ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతారో, క్రియారూపకంగా విశ్వాసాన్ని తెలియపరుస్తారో, వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తావు కదా నాయన ప్రభా. ఆయన ప్రతి ఒక్క బిడ్డ కూడా వాక్యానుసారం జీవించి ఆయన ఫలించడి కృప దయచేయమని, ప్రతి ఒక్క బిడ్డను దీవించమని యేసు నామమున పెట్టి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీకు అందరికీ వందనములు. ఈ వారం బైబిల్ క్విజ్ ఎహెచ్కేలు గ్రంథం నుండి మొదటి ప్రశ్న: ఏ దేశమును అరణ్యము కంటే మరి నిర్జనముగాను పాడుగాను చేయును? ప్రశ్న మరోసారి: ఏ దేశమును అరణ్యము కంటే మరి నిర్జనముగాను పాడుగాను చేయును? రెండవ ప్రశ్న: వారి గర్వమునకు ఆధారముగా ఏమి ఉపయోగించిరి? ప్రశ్న మరోసారి: వారి గర్వమునకు ఆధారముగా ఏమి ఉపయోగించిరి? మూడవ ప్రశ్న: రాజు బ్లాంక్, అధికారులు బ్లాంక్, సామాన్య జనులు బ్లాంక్. ప్రశ్న మరోసారి: రాజు బ్లాంక్, అధికారులు బ్లాంక్, సామాన్య జనులు బ్లాంక్. ఈ ప్రశ్నకు గల జవాబులు స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్కు పంపగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు 3వ భాగం ఎహెచ్కేలు 5:12. రెండవ ప్రశ్నకు జవాబు నీ పోషణాధారము ఎహెచ్కేలు 5:15. మూడో ప్రశ్నకు జవాబు సూర్యదేవతకు ఎహెచ్కేలు 6:6. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత కీర్తన గారు. మరి ఎవ్రీ మండే మరి ఆశ్చర్యకరమైన యేసు అనే టీవీ ప్రోగ్రామ్ జరుగుతుంది. మరి ఆరాధన ఛానల్లో ఎవ్రీ మండే ఈవినింగ్ 6 o'clock వస్తుంది. మరి చూడండి, ఇతరులకి పరిచయం చేయవలసిందిగా ప్రభు నామమున పేరట మనవి చేసుకున్నాను. అదే రీతిగా మరి యూట్యూబ్, ఫేస్బుక్ ఛానల్లో కూడా మరి ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి. మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.